Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Study Circle, Ashok Nagar X Road, Hyderabad. So today in this editorial is a game plan for India's succession as a 2036 Olympic host. సో ఇండియా మనకి 2036 నాటికి 36లో జరగబోయే ఒలింపిక్స్కి ఇండియా ఈ ఒలింపిక్ గేమ్స్ని హోస్ట్ చేస్తుందని చెప్పి ప్రధానమంత్రి ఇటీవల మనకి 15th ఆగస్టున ప్రకటించడం జరిగిందనమాట. సో ఒలింపిక్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం ఇండియా హోస్ట్ చేసినట్టు లేదు. ఫస్ట్ టైం ఇండియా ఒలింపిక్ గేమ్స్ని మనం హోస్ట్ చేయబోతున్నాం. అయితే ఈ ఒలింపిక్స్లో మనకు కానీ చూసినట్టయితే మనకన్నా చిన్న దేశాలు కూడా బాగా సాధిస్తున్నాయి మెడల్స్. మన దేశం ఒలింపిక్స్లో ఒకటి రెండు తప్పితే పెద్దగా మనం సాధించడం. చైనా, అమెరికా లాంటి దేశాలు చాలా సాధిస్తున్నాయి. దానికేంటంటే ఇది మనకి మెయిన్గా దేంట్లో ఏదేని కిందకు వస్తుంది మనకంటే ఇది గేమ్స్ ఒక అడిగితే జనరల్ ఎస్ఏలు అడగచ్చు, స్పోర్ట్స్ మీద జనరల్ ఎస్ఏ, లేదా మనకి కల్చరల్ జనరల్ ఎస్ఏలోనే మెయిన్గా అడిగితే అడగడానికి అవకాశం ఉంది ఇది. సో కాబట్టి దీనికి మనకు ఒక ప్లానింగ్ అవసరం. మన ఇండియాలో ఈ మెడల్స్ సాధించాలంటే మనకు ఒక ప్లాన్ రాష్ట్రాలు, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనే స్టేట్ లిస్ట్లో ఉంటాయి, రాష్ట్రాల చేతిలో ఉంటాయి అన్నమాట. స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితాలో ఉండటం వల్ల రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చినట్టుగా ఎంపిక చేయటం, సరైనటువంటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం, అక్కడ జరిగే కరప్షన్, ఇల్లీగాలిటీ, ఇవన్నీ కూడా మనకి మంచి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం. అదిగాక ఇది ఇటీవల మన వాళ్ళు ఫారిన్ ట్రైనర్స్ని ఎక్కువగా మన వాళ్ళు డిమాండ్ చేయటం, దాని మోస్ట్ ఎక్స్పెన్సివ్ అదంతా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము క్రీడలు మానసిక ఆందోళనతో పాటు మన దేశానికి ఒక గుర్తింపు కూడా తెస్తాయన్నమాట క్రీడలు. సో అందుకని క్రీడలు అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒలింపిక్స్లో పాల్గొనే దేశాల్లో అథ్లెట్స్కి, స్పోర్ట్స్ పర్సన్కి ఉండవలసినటువంటి ఆ మానసిక స్థైర్యం, ఆ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడు చూసినా చాలా తక్కువ మనకి వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ మనకు కొన్ని మెయింటైన్స్ చేయాలి, కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి మనకి ఇందులో చెప్పడం జరిగిందన్నమాట. ఓకే రైట్, ఇది మనకి ఒకటి దీని మీద. ఇది మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. సేమ్ అలాంటిదే మళ్ళీ ఇచ్చారు, కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇండివిజువలిజం. కేటగిరీస్లో ఏంటంటే ఇటీవల మనం వరల్డ్లో మన మీద కొంచెం డిస్క్రిమినేట్ చేశారని చెప్పి మన స్పోర్ట్స్ పర్సన్స్ మన వాళ్ళు కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు అవినేష్ పోగ్రాట్ గారిని చూసినట్టయితే ఆమె రెస్లింగ్లో ఆమె 100 grams బరువు ఎక్కువ ఉందని చెప్పి ఆమె కేటగిరీ నుంచి తప్పించడం జరిగింది. సో ఇలాంటివి మనకి వాళ్ళు మన దేశంపై చూపిస్తున్నటువంటివి జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అని, కొంచెం ఈ రష్యా దేశాలను తక్కువ చేస్తున్నారని చెప్పి కొన్ని ప్రతివాదనలు ఉన్నాయన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా స్పోర్ట్స్ గురించే వచ్చింది. తర్వాత నెక్స్ట్ అస్సాం సీఎం ఈజ్ ట్రాన్సిస్టింగ్ ఈజ్ వర్త్ బై మేకింగ్ ఏ హెట్ఫుల్ రిమార్క్స్ అగెన్స్ట్ ద ముస్లిమ్స్ అని చెప్పి ఒకటి ఇస్తుంది. ఇది కూడా చూడండి, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. తర్వాత గ్రోత్ మ్యాట్రిక్స్, ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ ఈవెన్లీ పాయిజ్డ్ బట్ రిఫార్మ్స్ నీడ్ యాక్సిలరేషన్. సో మనకి ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే మన గ్రోత్ రేటు 7.2% ఉంటుంది 24-25లో అని చెప్పారు. ఇది ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను ఇంపార్టెంట్, 7.2% అని చెప్తారు ఆర్బీఐ వాళ్ళు. బట్ మనకేంటంటే లాస్ట్ ఇయర్ 8.2% ఉంది. బట్ ఈ క్వార్టర్లో చూస్తే మనకి 6.7% ఉంది. గ్రోత్ రేట్ కొంచెం తగ్గిందని చెప్పి మనకి తెలుస్తుంది ఈ క్వార్టర్లో. సో జీవీఏ కానీ మనం చూసినట్టయితే 6.8% ఉంది. కంప్లీట్గా ఇది ఎకనామిక్ గ్రోత్కి సంబంధించినటువంటిది, ఎకానమీకి సంబంధించినది. ఇది ప్రిలిమ్స్లోను ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెయిన్స్లోను ఇది మనకి ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆర్టికల్స్. సో కాబట్టి మనకి ఇవాళ వచ్చిన ఆర్టికల్స్లో ఒకటి స్పోర్ట్స్కి సంబంధించింది, ఒకటి ఎకానమీ, ఒకటి పాలిటీ. ఇట్ గోస్ టు పాలిటీ కిందకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇవి ఎలా మీరు కొంచెం బ్రీఫ్గా చదివి మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు.